మంత్రి అమర్నాథ్ పై ఎమ్మెల్సీ వంశీకృష్ణ హాట్ కామెంట్స్ చేశారు. అమర్నాథ్ జాక్పాట్ కొట్టి మంత్రి అయ్యారని మండిపడ్డారు. అమర్నాథ్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిదని సూచించారు వంశీకృష్ణ. ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండేందుకే వైసీపీకి రిజైన్ చేసి జనసేనలో చేరానని అన్నారు వంశీకృష్ణ. రాజకీయాల కోసం 60 ఎకరాల భూమి 10 సైట్లు అమ్ముకున్నానని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద కానీ ఆ నాయకుల మీద కానీ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. నా రాజకీయ భవిష్యత్తు కోసం, నా రాజకీయంగా నన్ను నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయడం కోసం ప్రత్యక్ష రాజకీయాల్లో నేను ఉండాలి. నా మీద ఇలాంటి కామెంట్ చేసే ఎదవలకు నేను చెప్తా ఉన్నా, ఇప్పటికైనా వ్యక్తిని గురించి తెలుసుకొని మీరు కామెంట్ చేయండి. ఎవరికైనా నేను అమ్ముకున్న 60 ఎకరాల ల్యాండ్ అమ్ముకున్నాను, 10 సైట్లు అమ్ముకున్నాను తప్ప నేను ఎక్కడ కూడా చేయజాపలేదు. ఎక్కడైనా నా పొలిటికల్ జీవితంలో ఎక్కడైనా ఎవరి దగ్గరైనా ఒక రూపాయి కానీ, ఎక్కడైనా ఒక కాఫీ కానీ, టీ కానీ, ఒక ఫ్లైట్ టికెట్ కానీ చేయించుకున్నానంటే నేను రాజకీయాలు తప్పకుండా కామెంట్ చేసి చెప్తున్నా. మీ బతుకేంటో మీరు తెలుసుకోవాలి తప్ప ఇంకొకరి మీద మాత్రం కామెంట్ చేయడానికి సాహసించొద్దు. పొలిటికల్ ఆత్మహత్యలు మరి ఈ విధంగా నాకు తెలుస్తుంది. ఆయన పార్టీ మారాడు, మంత్రి అయిపోయాడు. ఆయన ఆత్మహత్య కానప్పుడు మా ఎలాగ ఆత్మహత్యలు అవుతాయో. అక్కడ బై ఎలక్షన్ అయితే అక్కడికి వెళ్ళి ఖర్చు పెట్టా, ఆర్థికంగా సపోర్ట్ చేశా. నువ్వేం చేసి మంత్రి అయ్యావు? వచ్చి జాక్పాట్ కొట్టావు. నువ్వు కూడా మాట్లాడితే జనాలు నవ్వుకుంటున్నారు. ఇప్పుడు మాట్లాడక, నువ్వు కూడా మాట్లాడితే అర్థం ఉంది. అసలు నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు? ట్రాఫిక్ పోటీ చేయి. నువ్వు పరిశ్రమల మంత్రి, ఐటీ మంత్రి కదా, నువ్వు ఎక్కడ పోటీ చేస్తావు ఫస్ట్ అది చెప్పు చాలు. నువ్వు అది గెలువు. ఆత్మహత్య తెలుసు. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత ఎవరితో ఆత్మహత్య ఎవరితో హత్య కరెక్ట్ క్లారిటీ వస్తుంది.